వినాయక చవితి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల్లో వీధి వీధిన గణేశుని విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహించారు. దుగ్గిరాల మండలంలో శనివారం వినాయక చవితి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులు పూజలు నిర్వహించారు. మొదటి రోజు నుంచే ఆయా మండపాల వద్ద సందడి నెలకొంది. వినాయక విగ్రహాల వద్ద విద్యుత్ దీపాలతో మండపాలను ఏర్పాటు చేశారు. ఏమని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి గణపతి స్వామివారి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే లక్ష్మీ గణపతి హోమం వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక విగ్రహాల వద్ద రాత్రి వేళ భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయకుని ప్రతిమల వద్ద పచ్చ తోరణాలతో పందిళ్లు వేసి పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ వినాయకుని ప్రతిమలు పోటాపోటీగా ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంత వాసులు అందరితో కలిసిమెలిసి ఉల్లాసంగా జరుపుకున్నారు. గణనాథునికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఆధ్యాత్మికంగా కానీ భౌతిక జీవనంలో కానీ అన్నిట్లో ఏ రకమైన విఘ్నాలున్నా కానీ అది పోవాలంటే ముందుగా గణపతితో ప్రారంభిస్తాం. గణపతి అంటే ఏదో శివుడు సంబంధించినటువంటి దేవతామూర్తిగా కాకుండా మా గురువుగారు రెండు రకాలుగాను, అంటే మనం మొదట ప్రారంభించేదే శుక్లాంబరదం విష్ణు అంటాం. విష్ణు రూపుడుగానే ఆ గణపతిని ప్రారంభిస్తాం. అందుకని అటువంటి భేదాలు ఏమీ లేకుండా అన్ని రకాలుగా మన అభివృద్ధికి ఎంతో తోడ్పడేటువంటి ఆ గణపతి ఆరాధనతో అందరూ కూడా చక్కగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క జీవనంలో ఇహ పర సౌఖ్యాలు అన్నీ కలగాలి అందరికీ అని అభినందనలు. వాళ్ళకి అనేక నిదర్శనాలు కనబడడంతో సంవత్సరానికి ఎక్కువ మంది జనవాహిని పెరుగుతోంది. ఇవాళ రోజున ఈ సంవత్సరం ఇవాళ రోజున విశేషం ఏంటంటే ఉదయాన్నే స్వామివారికి అర్చన అయిన తర్వాత అభిషేకం చేస్తారు. అభిషేకం ఇక్కడే ముగిస్తుంది. అభిషేకం చేసిన తర్వాత హోమం చేస్తున్నారు పక్కన యజ్ఞశాలలో. ఆ హోమం యొక్క విశేషం ఏంటంటే అది లక్ష్మీ గణపతి హోమం. అంటే సర్వసంపన్నత, ఏవి విఘ్నాలు లేకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఉండడం. అదే కాకుండా చాలామంది చాలా చోట్ల సరస్వతి పుస్తకాలు అవి పెట్టి కూడా పూజ చేస్తారు. ఇది చాలా చక్కగా